వాళ్ళ ఆలోచన ప్రకారమే నువ్వు దాన్ని వాడుకోవాలి. సో అందుకే ఒక సాహిత్యాన్ని కానీ ఒక ట్యూన్ని కానీ ఇంటెన్షనల్గా మార్చకండి అంటాను నేను. అది అందరి తరపున చెప్తాను నేను, అందరు లిరిసిస్ట్ అందరు మ్యూజిక్ డైరెక్టర్ల తరపున చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు అంటే మేబీ అది చిన్న వర్డే కావచ్చు, బట్ అక్కడ ప్రాస ఇందాక మనం ఏదైతే అనుకున్నామో నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, ఎగ్జాక్ట్ మీనింగ్ కమ్యూనికేట్ అవ్వాలంటే అదే వాడాలి. ఓకే, నువ్వు నమ్మకమైన దేవుడు అయినా నీవే చాలు యేసయ్యా అని పాడిన దానికి నమ్మకం దేవుడు అయ్యా అని అక్కడే కంప్లీట్ చేసావు నువ్వు. నమ్మకమైన దేవుడు అయ్యా అని కంక్లూజన్ అయిపోయింది అక్కడ. సో అది నా కాన్సెప్ట్ కాదు, యాజ్ ఎ రైటర్ అది నా కాన్సెప్ట్ కాదు. అంటే నేను వీడియో చేయలే, దాని మీద వీడియో చేయలే, అంటే ఆ వీడియోని వైరల్ చేశారు, వీడియోని ఇంకొకళ్ళు ఎవరో అది ఇది కలిపి వైరల్ చేయాలి, నేను ఆ వీడియో చేయలేదు. అయితే ఆ తమ్ముడికి కూడా చాలాసార్లు రిపీటెడ్గా నేను చెప్పాను, నేను అది ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ, నేనంటే చాలా ప్రేమ, చాలా నేను కనపడినప్పుడు చాలా ప్రేమగా ఉంటాడు చెప్పాను నేను. అంటే అప్పుడు అన్నాడు, అన్న అప్పుడేదో అన్నయ్య మెమోరియల్లో ఎమోషనల్ అయ్యి అట్లా నేను పాడేసాను, ఓకే డోంట్ రిపీట్ ఇట్ అని చెప్పాను. బట్ మళ్ళీ అది రిపీట్ అయినట్టు నాకు కనబడింది. అవును, అంటే ఆయన రిపీట్ చేయకపోయినా అది విని దానికి కనెక్ట్ అయ్యి చాలామంది అలా పాడడం మొదలు పెట్టారు. అంటే ఒకవేళ ఆ తమ్ముడు మళ్ళీ పాడుండకపోవచ్చు, కానీ చాలామంది అలా పాడడం, నేను వెళ్ళిన కొన్ని చోట్ల అది వినడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇక అప్పుడు తప్పలేదు, ఒక వేదిక మీద అప్పుడు నేను అంటే అక్కడున్న ఆడియన్స్కి చెప్తూ ఆ పాట గురించి చెప్తూ ఇది యాక్చువల్గా ఇది కానీ ఇలా పాడుతున్నారా అని చెప్పాను. దాన్ని ఎవరో దాన్ని తీసుకొని ఆ సాంగ్ని ఈ సాంగ్ని రెండింటిని పెట్టి ఒక వీడియో చేసి, అది నేను చేసింది కాదు వీడియో, అంటే వీడియో చెయ్యను నేను వీలైనంత వరకు, దాన్ని బిహైండ్ ద స్క్రీనే దాన్ని సాల్వ్ చేసేస్తాను.